నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను ఇంతకుముందు వీడియో రిప్లై చేశాను. దానికి కంటిన్యూషన్‌గా ఈ మళ్ళీ వీడియో రిప్లై కూడా నేను చేస్తున్నానండి. హాయ్ సార్. హాయ్ మా. మై నేమ్ ఈజ్ ఆకాంక్ష. ఆకాంక్షమ్మ. నా కళ్ళు చుట్టూ బాగా నల్లగా ఉంటుంది సార్. ఏం చేస్తే పోతుంది సార్? చూసే వాళ్ళందరూ ఏంటి కళ్ళ చుట్టూ అంత నల్లగా ఉంది అని అడుగుతున్నారు. సార్ ప్లీజ్ మంచి హోమ్ రెమెడీస్ చెప్పండి. ఎటువంటివైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారండి. చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉంటారండి ఇలాంటి వాళ్ళు. కళ్ళ చుట్టూగా నలుపు ఉన్నప్పుడు చాలా మంది దెప్పి పొడుస్తూ ఉంటారు. ఏంటి సరిగ్గా నిద్రపోలేదా? ఏడుస్తూ కూర్చుండేనా రాత్రిపూట? ఏంటి తాగుతున్నారా? ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలనేటివి వస్తూ ఉంటాయండి. ఇలాంటి ప్రశ్నలు వస్తున్నందుకు లోలోపల చాలా దిగులు పడిపోతూ ఉంటారు చాలామంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? అనేది ఆలోచిస్తూ ఉంటారు. వీటికి కొన్ని కారణాలు ఉంటాయండి. ఫస్ట్ మనం కారణాలు చూసుకోవాలి. ఒకటి జన్యుపరంగా ఉంటుందండి. హాలో సెట్ ఐస్ అంటారు. కళ్ళు లోపలగా ఉంటుందన్నమాట. దాంతోటి షాడో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కామనెస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి లైఫ్ స్టైల్. సరైన టైంలో నిద్రపోరు. సరి అంత సమయం అంతా కూడా నిద్రపోరు. 9:30, 10 కల్లా నిద్రపోవాలండి. సరే నేను పని చేస్తున్నాను, నేను వర్క్ చేస్తున్నాను, నైట్ షిఫ్ట్ నాదని అంటారు. మీరు ఏది చెప్పినా నేను వింటాను. కానీ మీ చర్మం వినాలి కదండీ! అందుకోసమే మీరు టైంకి నిద్రపోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలానే కాకుండా లైఫ్ స్టైలే కాకుండా క్రానిక్ రబ్బింగ్ ఉంటుందండి. అంటే స్కిన్‌ని అస్తమానం రబ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఉంటుందండి. థిన్ స్కిన్ చర్మం పల్చగా అయిపోయి వ్రింకిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడంతా ముడతల్లాగా ఉన్నందుకు అక్కడ నలుపు వచ్చేస్తుందనమాట. వాస్కులర్ కాజెస్ అంటే బ్లడ్ వెసల్స్ అక్కడ ఉన్నప్పుడు దానివల్ల అది ఉంటుందనమాట. అలానే కొంతమందికి అక్కడ ఆ విధంగా క్రానిక్ రబ్బింగ్ అనేది కాకుండా ఇతరత్రై స్వెల్లింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ స్వెల్లింగ్ తోటి కూడా అలా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. అనీమియా, థైరాయిడ్, మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేటివి మెడికల్ కండిషన్స్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్, మెలనోటిక్ కండిషన్స్ అనేటివి అక్కడ చర్మంలో కూడా నలుపు అలా వస్తూ ఉంటుంది. ఈ కారణాలు అనేటివి మనం చూసుకొని డయాగ్నోస్ చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ సాధించుకోవటానికని మనం చేయాలండి. అయితే ట్రీట్మెంట్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తాం? కంటి చుట్టూరా నలుపు ఉంటే ఒకటండి. వాల్యూమ్ లాస్ అంటే అక్కడ లోతుగా ఉన్నది చర్మం మనకి అక్కడ కన్ను లోపలికి హాలోసైట్ ఐస్ ఉందనంటే దానికొక విధంగా, టెక్స్చర్ వ్రింకిల్స్ ఉన్నాయనంటే దానికొక విధంగా చేస్తారు. పిగ్మెంటేషన్ ఉందన్నప్పుడు మనం లేజర్స్, పీల్స్ అనేటివి చేస్తారు. హోమ్ రెమెడీస్ చెప్పారు కదండీ! నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. మీరు కూడా చూడండి నా ఛానెల్‌కొచ్చి పాత వీడియోస్‌లో చూస్తే మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. హోమ్ రెమెడీస్‌లో కీరా స్లైసెస్ అనేటివి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని దాన్ని తీసి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కంటి చుట్టూరా పెట్టవచ్చండి. మనము ఇవి కాకుండా ఆలుగడ్డ రసాలు కానీ, లేకపోతే అలోవెరా ఆకులు కానీ, జెల్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా పెట్టకూడదండి. అవి ఎప్పుడైనా వికటించే ఛాన్సెస్ ఉంటాయి. సో, హోమ్ రెమెడీస్‌లో నేను అప్రూవ్ చేసేది కేవలం కీరా స్లైసెస్ మాత్రమే. ఇది కాకుండా ఇంకా వేరే ఏవి పెట్టకూడదనమాట. పీల్స్, లేజర్స్ చేయకముందు మనం ఎటువంటివైనా సీరమ్స్ యూజ్ చేయొచ్చా అనంటే, మనం సీరమ్స్ అనేటివి యూజ్ చేయొచ్చండి. పెప్టైడ్స్ బేస్డ్ ఉంటాయండి. కాపర్ పెప్టైడ్ బేస్డ్ పెప్టైడ్స్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేయవచ్చండి. అలానే రెటినాల్ బేస్డ్ జెల్స్ కూడా ఉంటాయి. అవి స్కిన్‌ని రిజువినేట్ చేస్తాయండి వ్రింకిల్స్ ఉన్నప్పుడు. హైడ్రేషన్ కోసమని హైల్యూరానిక్ యాసిడ్ సీరమ్స్ అనేటివి కూడా పెడుతూ ఉంటాం. అలానే మాయిశ్చరైజేషన్ కూడా చేస్తూ ఉంటాం. సో, ఇవన్నీ చేస్తూ గ్లూటథైన్ టాబ్లెట్, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రోల్, వైటమిన్ సి కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ కూడా మనం యూజ్ చేయవచ్చనమాట. కానీ ఇవన్నీ కూడా ఉన్న నలుపు ఎక్కువగా పెరగటానికని, ఆపటానికని అది పనిచేస్తూ ఉంటుంది. ఈ పెరగకుండా ఆపటానికని ఈ పనిచేసే సీరమ్స్ కాకుండా ఉన్న వాటిని మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని అడుగుతారండి. దానికి మనము 3 విధాలుగా చూసుకోవాలి. పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనము లేజర్స్, పీల్స్ ఈ విధంగా మనం ట్రై చేస్తాం. అదే వాల్యూమ్ లాస్ ఉన్నప్పుడు ఒక విధంగా మనం ట్రీట్మెంట్ చేస్తాం. అలానే టెక్స్చర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా చేస్తాం. అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి? వాల్యూమ్ లాస్ అంటే ఏంటి? టెక్స్చర్ అంటే ఏంటి? అనే దాని గురించి నేను మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా గానీ కంటి కింద చర్మం ఇలా నలుపుగా ఉంది అనంటే మీరేం చేయాలనంటే ఫస్ట్ స్కిన్‌ని ఇలా స్ట్రెచ్ చేసి చూడాలండి. చర్మాన్ని ఇలా స్ట్రెచ్ చేసి చూడటంతోటి ఏమవుతుందనంటే ఇక్కడ ఈ భాగంలో మీకు నలుపు తగ్గింది అనంటే అది చర్మంలో ఉన్న ముడతలతోటి వచ్చినది అని మీరు అర్థం చేసుకోవాలి. చర్మం ఇలా స్ట్రెచ్ చేసి చూసినాక కూడా మీకు నలుపు అక్కడ ఉంది అని అంటే గనక అది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అనమాట. అదే గనక మీరు లైట్ గనక మీ తలపైన ఉన్నప్పుడు మీకు బాగా విపరీతంగా నలుపు కనిపిస్తుంది. అదే లైట్ మీరు చర్మం పైనకి ఎదురుగా కంటికి ఎదురుగా పెట్టినప్పుడు నలుపు తగ్గింది అని అంటే అది షాడో ఎఫెక్ట్ అనమాట. ఇలా పైకి చేసి ఇలా కిందకి చేసి చూడాలన్నమాట. అక్కడ మీకు నలుపు వచ్చిందనంటే అది షాడో ఎఫెక్ట్ అనమాట. షాడో ఎఫెక్ట్ అంటే ఎప్పుడు కూడా లైట్ మనకి పైనుంచి పడుతూ ఉంటుంది గదండీ! ఇక్కడ కనుబొమ్మల దగ్గర పడ్డప్పుడు, ఇక్కడ పడ్డప్పుడు మనకు ఆ షాడో ఎఫెక్ట్ అనేది వస్తుంది. మరీ లోపలికి ఉంటేనండి అది అక్కడ షాడో ఎఫెక్ట్ వస్తుంది. అదే మనకి చర్మం మంచిగా ఉందనుకోండి, అప్పుడు ఆ షాడో ఎఫెక్ట్ అనేది మినిమైజ్డ్ అవుతుందనమాట. సో, వాల్యూమ్ లాస్ అనేది మనకి పిగ్మెంట్ వైస్ అనేది, టెక్స్చర్ వైస్ అనేది మనం ఈ విధంగా చూసుకోవాలండి. మీరు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారనంటే మీరు మా దగ్గరకొస్తే మీకు అసలుకి అవసరం ఏంటనేది మేము చూసి చెప్తాం.
మరి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు లేజర్స్, పీల్స్, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్, లేజర్స్ అనేటివి, బ్లూ లేజర్స్ అనేటివి కొత్తగా లాంచ్ చేశామండి. దాంతోటి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అలానే మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అంటే చిన్న చిన్న సూక్ష్మంగా ఉంటాయండి మైక్రో నీడిల్స్. ఏమాత్రం నొప్పి ఉండదనమాట. ఇలా చక్కగా చర్మం లోపలికి ఒక సీరం లాగా వదిలేస్తూ ఉంటుంది. అక్కడ మనకి నల్లగా ఉన్నదాన్ని మార్పు చేయడానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి మైక్రోడర్మాబ్రేషన్స్ కూడా చేస్తాము. అలానే మనకి ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా చేస్తామన్నమాట. ఈ విధంగా చేయటంతో మనకి చర్మంలో నలుపుని టార్గెట్ చేస్తాం. మరి వాల్యూమ్ లాస్, టెక్స్చర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? లిక్విడ్ లిఫ్ట్స్ అనేటివి చేస్తాం. హైలూరానిక్ యాసిడ్ అనేది మన చర్మంలో ఎప్పుడూ ఉంటుందండి. ఈ హైలూరానిక్ యాసిడ్ తోటే మనకి చర్మంలో సాఫ్ట్నెస్ అనేది వస్తూ ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ పెడతాం కదండి, మాయిశ్చరైజర్స్ పెడతాం కదండి, సేమ్ అలాంటివే పదార్థాలు మనం అక్కడ లిక్విడ్ లిఫ్ట్స్ లాగా మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ ఈ భాగంలో స్ట్రెంథెన్ చేసి, ఇక్కడ ఈ భాగంలో స్ట్రెంథెన్ చేసి, ఇక్కడ మనము ఆ ఫిల్లర్స్ అనేటివి ఇవ్వటంతో, లిక్విడ్ లిఫ్ట్స్ ఇవ్వటంతో చర్మం అనేది మనకి నెమ్మదిగా మంచిగా బయటకు వస్తుందండి. సో వాల్యూమ్ లాస్ ఉన్నప్పుడు ఆ వాల్యూమ్ లాస్ని రెక్టిఫై చేస్తుంది. టెక్స్చరల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే ముడతలు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే హైలూరానిక్ యాసిడ్ అనేది మనకి ముడతలకి దగ్గరలో ఇచ్చేస్తే మనకు ఆ ముడతలు అనేటివి తగ్గి స్కిన్ స్ట్రెచ్ అయినట్టుగా కనిపిస్తుందండి. చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేటివి కాంబినేషన్లో ఉంటాయండి. కేవలం పిగ్మెంటేషన్, కేవలం వాల్యూమ్ లాస్, కేవలం టెక్స్చర్ ప్రాబ్లం తోటి అలా రారండి. అన్ని విధాలుగా ఉంటుందన్నమాట. మొన్న నాకు ఒక పేషెంట్, తను తిరుపతి నుంచి వచ్చారు. చాలా బాధపడుతూ వచ్చారు. అసలు ట్రీట్మెంట్ లిక్విడ్ లిఫ్ట్స్ చేయాలని అంటే చాలా ఆలోచన చేశారు. కానీ తర్వాత వచ్చి తను చేయించుకున్నారు. చేయించుకున్నాక తను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పారనమాట. ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఒక 10 రోజుల తర్వాత కలిసినాక షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటనంటే మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది మనం చేసుకున్నాక మనం చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ కూడా చేసుకోవాలండి. ఈ లిక్విడ్ లిఫ్ట్స్ అనేటివి 6 నెలల దాకా పనిచేస్తుందండి. మళ్ళీ 6 నెలల తర్వాత చేయకపోతే వర్సెన్ అవుతుందనంటే అలాంటిది ఏం కాదండి. ఎలా ఉందో అలా అవుతుంది, లేకుంటే బెటర్ కూడా ఉంటుందన్నమాట. కానీ దానికి రిపీటెడ్‌గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి సేఫేనా అనంటే చాలా సేఫ్‌గా ఉంటాయండి. క్లినికల్ స్పెషలిస్ట్ తోటి మేము అది చేస్తూ ఉంటామండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి నలుపు కంటి చుట్టూరా వచ్చిందనంటే దానికి కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మా దగ్గరకొస్తే అప్పుడు మేము చూసి మీ చర్మానికి ఏ విధమైన ప్రాబ్లమ్ ఉందని డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేటివి అడ్వైస్ చేయగలుగుతామండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ, సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉన్నా కానీ, ఆకాంక్ష గారు పెట్టారు కదండీ నా సబ్స్క్రైబర్ ఇప్పుడు. ఆ విధంగా మీరు కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి. కళ్ళ చుట్టూ గుంతలు ఉన్న వాళ్ళకి, నలుపు ఉన్న వాళ్ళకి, బాగా బాధపడుతున్నారు, చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, ట్రీట్మెంట్ సేఫో కాదో అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు చూడండి. వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేసి తప్పకుండా మంచిగా ధైర్యం చెప్పండి. వాళ్ళకి చెప్పండి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సేఫ్‌గా ఉంటాయి, తీసుకోవచ్చని చెప్పి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.